వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను రఫీ. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ అమోనియా ప్లాంట్లకు శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్టుకు ఇటీవల జనవరి 17, 2026న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు వివరాలు ఒకసారి చూస్తే, ఈ ప్రాజెక్టు తొలి దశలో 13,000 కోట్ల నుంచి 18,000 కోట్ల పెట్టుబడితో ప్రారంభమవుతోంది. మొత్తం ప్రాజెక్టు విలువ సుమారు $10 బిలియన్. అంటే దాదాపుగా చూసుకుంటే 84,000 నుంచి 90,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. కాకినాడ పోర్టు సమీపంలో సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ఏర్పాటు అవబోతుంది. ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియాను ఉత్పత్తి చేయడమే దీని లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఇక్కడ తయారయ్యే గ్రీన్ అమోనియాను జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నిర్దేశించిన 500 గిగావాట్స్ గ్రీన్ ఎనర్జీ లక్ష్యానికి అనుగుణంగా ఏపీ సొంతగా 160 గిగావాట్స్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకోసం సౌర, పవన, జల, పంపుడు స్టోరేజ్ విద్యుత్ మార్గాలను ఉపయోగించుకోనుంది. కాకినాడలో శంకుస్థాపన చేసిన ఏఎం గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ అమోనియా ప్లాంట్లో ప్రధానంగా 2 ఉత్పత్తులు తయారవుతాయి. దీనికి కావాల్సిన విద్యుత్తును సౌర లేదా పవన శక్తి వంటి పునరుత్పాదక ఇంధనాల నుండి పొందుతారు. అందుకే దీన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. గ్రీన్ హైడ్రోజన్ను గాలిలో నైట్రోజన్తో కలిపి గ్రీన్ అమోనియాను తయారు చేస్తారు. ఇక్కడ 2 గిగావాట్ సామర్థ్యం గల ఎలక్ట్రోలైజర్ తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి ఒకసారి చూస్తే, సాధారణంగా హైడ్రోజన్ను గ్రీన్ వాయువు, నేచురల్ గ్యాస్ ఏదైతే ఉందో దాని నుండి తయారు చేస్తారు. దీనివల్ల కాలుష్యం వస్తుంది. కానీ గ్రీన్ హైడ్రోజన్ తయారీ ఎక్కడా కాలుష్యం ఉండదు. నీటిని విడగొట్టడానికి వాడే విద్యుత్ బొగ్గు ద్వారా కాకుండా సౌరశక్తి లేదా గాలి మిల్లుల ద్వారా వచ్చే స్వచ్ఛమైన కరెంట్ను వాడతారు. అందుకే దీన్ని గ్రీన్ అని పిలుస్తారు. ఇందులో ఎక్కడా పొగ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ విడుదల కాదు. అసలు గ్రీన్ అమోనియా అంటే ఏంటి ఒకసారి చూస్తే, హైడ్రోజన్ను వాయు రూపంలో నిల్వ చేయడం, రవాణా చేయడం కొంచెం కష్టం. అందుకే దాన్ని అమోనియాగా మారుస్తారు. గాలిలో మనకు పుష్కలంగా నైట్రోజన్ లభిస్తుంది. ఒక ప్రత్యేకమైన యంత్రంలో ఈ హైడ్రోజన్ను మరియు నైట్రోజన్ను కలిపి అధిక పీడనం వద్ద వేడి చేస్తారు. అప్పుడు గ్రీన్ అమోనియా తయారవుతుంది. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఈ ప్రాజెక్టు వల్ల పారిశ్రామికంగా, పర్యావరణంగా అనేక ఉపయోగాలు అయితే ఉన్నాయి. అయితే అమోనియా అనేది యూరియా మరియు ఇతర ఎరువుల తయారీలో ప్రధాన ముడిసరుకు. గ్రీన్ అమోనియా వాడటం వల్ల రసాయన రహిత వ్యవసాయానికి ఊతం లభిస్తుంది. స్థానికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల భవిష్యత్తులో ఎరువుల ధరలు తగ్గే అవకాశం కూడా ఇక్కడైతే మనకు ఉంటుంది. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలకు బదులుగా గ్రీన్ హైడ్రోజన్ భారీ వాహనాలలో, నౌకల్లో మరియు విమానాల్లో ఇంధనంగా వాడవచ్చు. దీనివల్ల పొల్యూషన్ 0 అవుతుంది. ఇక్కడ పొల్యూషన్ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అదనంగా ఉన్న సౌర, పవన విద్యుత్తును హైడ్రోజన్ రూపంలో నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. బొగ్గుకు బదులుగా గ్రీన్ హైడ్రోజన్ వాడటం ద్వారా ఈ పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని భారీగా తగ్గించవచ్చు. ఈ ప్లాంట్ ద్వారా తయారైన గ్రీన్ అమోనియాను జర్మనీ వంటి దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రాష్ట్రానికి విదేశీ మారక ద్రవ్యం వస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి లభిస్తుంది. ఇది గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది భవిష్యత్తు ఇంధనం, పెట్రోల్, గ్యాస్ వంటి వాటిపై ఆధారపడకుండా, పర్యావరణానికి హాని చేయకుండా శక్తిని ఉత్పత్తి చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టును 3 దశల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశ 2027 నాటికి 0.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి. రెండో దశలో 2028 నాటికి 1.0 మిలియన్ టన్నుల పెంపు. తర్వాత మూడో దశ చూసుకుంటే 2030 నాటికి పూర్తి స్థాయి అంటే 1.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి. ఇది భవిష్యత్తులో ఇంధనం, పెట్రోల్, గ్యాస్ వంటి వాటిపై ఆధారపడకుండా, పర్యావరణానికి హాని చేయకుండా శక్తిని ఉత్పత్తి చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచం గ్రీన్ ఎనర్జీ హబ్గా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.